మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఆ కేసుతో పాటు ఒక కారు దహనం కేసు కూడా ఇద్దరు జరిగినట్లు. కారు దహనం కేసు కూడా అది మిర్యాలగూడ, అంటే నల్గొండది మిర్యాలగూడ. గుంటూరు రామారావు అని వ్యాపారవేత్త అతను. ఇది యాక్చువల్గా ఇది సజ్జనార్ సార్ చెప్పాలి, అది పెద్ద కేసు. అది సజ్జనార్ సారే పర్సనల్ ఇన్వెస్టిగేషన్. అది సారు ఆ సారు 3 ఎస్ఐలు తీసుకుంటే అలా నన్ను ఒకరిని తీసుకున్నాడు. సజ్జనార్ సారు దాన్ని పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేసాడు. ఒక 3 ఎస్ఐలు తీసుకొని స్పాట్కి వెళ్ళిండు సార్ అన్నట్టు. వెళ్ళాక దీన్ని పరిశీలించండి అని చెప్పారు అన్నట్టు. అక్కడ వచ్చిన క్లూస్ వచ్చింది అన్నట్టు. క్లూస్ రావడం వల్ల ఏంటంటే ఆ యొక్క కారు దహనమైన తర్వాత లాక్ అయి ఉంది అన్నట్టు. అంటే లోపల లాక్ అయి ఉన్నాక బయటకు వచ్చినాక ఎవరంటూ పెడతారు? సూసైడ్ అవ్వచ్చు కదా, అంటే సూసైడ్ కావచ్చు అని అటు సూసైడ్ చేసుకున్నారు అనేది పెట్టినట్టు. తీసిన తర్వాత ఏస్తుందంటే ఆ లాక్ ఏదైతుందో బయటకు వచ్చినాక రిమోట్తో కొడితే లోపలికి వెళ్ళిపోతాయి. అంటే బయటకు రాకుండా లాక్ చేసి మర్డర్ చేసిండ్రు అనేది అట్లా. దాంతో అది లీడ్ చేస్తే ఒక 1 month పట్టింది. అది అప్పుడు కమ్యూనికేషన్ యూజ్ చేసినాం, ఎవరెవరికి మాట్లాడుతారు. చనిపోయింది గిరిజనుడు, గిరిజన సంఘాలు ధర్నాలు చేయడం, అర్ధరాత్రి ఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం, విక్టిమ్ ఇంటికి రావడం, అంతా పర్సనల్ సూపర్వైజ్ చేశారు సార్. అది మంచి కేసు సార్, డిటెక్ట్ చాలా దూరం డిటెక్ట్ చేసి. నేను బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది? బ్రేక్ త్రూ ఇక్కడనే నీకు ఎక్కడ మర్డర్ అయింది, అది సూసైడ్ కాదు మర్డర్ అయింది అనేది. ప్లస్ అక్కడ మిస్ అయ్యిండు, వెళ్ళిపోయిండు, అతను లేడు, ఈయన లేడు, ఇద్దరు లేరు. ఉద్యోగం ఇప్పిస్తా అన్నోడు లేడు, ఉద్యోగం తీసుకుంటా అన్నోడు లేడు. ప్లస్ ఇది డెడ్ బాడీ ఉంది. అంటే ఒకరు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోతే ఇద్దరు చనిపోవాలి, ఒకరు చనిపోయారు అంటే ఒకరు చంపినట్టు అని చెప్పి వాడు కన్ఫెక్షన్లో చెప్పుకొచ్చాడు. ఎందుకు చంపాడని క్లియర్గా చెప్పాడు. ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ఒక 40-45 lakhs అట్లా ఇన్సూరెన్స్ చేసిన, ఐడియా లేదు అప్రాక్సిమేట్లీ. ఇన్సూరెన్స్ చేసి నేను చనిపోయినాను వస్తే వీడిని బలి చేసి, అంటే వాడు నేనే చనిపోయినా క్లెయిమ్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోదామని. అది కన్విక్షన్ కూడా వచ్చింది. ఓకే. అంటే దాంతోపాటు మీరు కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరితో నైట్ టైం గస్తీ తిరగడం కూడా చేశారన్నది. అంటే కమ్యూనిటీ పోలీసింగ్. అది ఎట్లా అంటే దొంగతనాలు కొంచెం కోదాడ బార్డర్ అన్నట్టు, నల్గొండ డిస్టిక్ కోదాడ, అటు ఖమ్మం, అటు గుంటూరు, ఇటు విజయవాడ, కృష్ణ దొంగలంతా కోదాడలో చేస్తారు. కోదాడ కొంచెం బాగా ఎట్లా అంటే రిచ్ ప్లేస్, అది మంచిగా వ్యవసాయము కొంచెం వ్యాపారం బాగున్నది. దొంగతనాలు బాగా ఇబ్బందికరంగా దొంగతనాలు అయ్యేది. అయితే అప్పుడు ఏంటంటే మనం ఉన్న పోలీస్ స్టాఫ్తో కాకుండా కొంత యువకులు చేసేసి ఒక టీములు చేసాం అన్నట్టు. రోజుకు ఒక టీం వచ్చి రాత్రి తిరగాలి. అట్లా కోదాడ హైవేని 2 భాగాలుగా చేసేసి యువదళం అని ఒక పేరు పెట్టి వాళ్ళందరికీ ఐడి కార్డు ఇచ్చి వాళ్ళకు క్యాబ్ పెట్టి కట్టెలు ఇచ్చి అది చేసి తిరిగితే ప్రివెంట్ అయింది. అంటే పోలీసు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా 12 to 3, 12 to 4 అట్లా తిరిగేది. అది అట్లా మంచి సహకారం ఇచ్చింది ప్రజల యూత్. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. దాని తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళారు? కోదాడ తర్వాత బీబీనగర్ వచ్చాను. బీబీనగర్లో కూడా ఒక 8 months చేశాను. దాని తర్వాత 3 months చేసి ప్రమోషన్ అని నేను సైబరాబాద్ వచ్చాను. నార్సింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? యాజ్ ఏ ఇన్స్పెక్టర్ నార్సింగ్ ఫస్ట్ పోస్టింగ్ నాది. దాని తర్వాత వనస్థలిపురం ట్రాఫిక్ చేశాను. దాని తర్వాత సరూర్ నగర్ చేశాను. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్. సరూర్ నగర్లో కూడా మీరు మంచి కేసులు డిటెక్ట్ అయినట్లు. సరూర్ నగర్లో కూడా బాగా చేసిన పని చేశాను. సరూర్ నగర్ తర్వాత కేపీహెచ్బి చేశాను. అయత్నగర్ చేసిన, అయత్నగర్ తర్వాత కేపీహెచ్బి చేశాను. అయత్నగర్లో ఉన్నప్పుడు మీరు ఆ హైవే మీద కొన్ని యాక్సిడెంట్స్ తగ్గించడానికి కొన్ని ప్రికాషన్ తీసుకున్నారని ఒకటి, తర్వాత ఒక నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు వాళ్ళందరినీ కూడా పట్టుకొని డిమాండ్ చేశారు. అసలు ఆ కేసు నుంచి ఇది అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రతిదీ నా ఓన్గా చేశాను అనడానికన్నా ఆ టీం వర్క్ చేసింది అనడానికి బెస్ట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కు హైవే మీద యాక్సిడెంట్ జరగడానికి అయితే అప్పుడున్న కమిషనర్ ప్రభాకర్ రెడ్డి సార్ ఆ హయత్ నగర్ మీద రోడ్డు మీద లారీలు ఆపుతుంటే ఆ లారీకి వచ్చి కొట్టుకొని యువకులు చనిపోతారు, వెనకచెలు వచ్చే కారు చనిపోతారు. కాబట్టి ఆ లారీలు ఆపకుండా ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక వెహికల్ ఇచ్చిండు, పెట్రోల్ మొబైల్. ఈ పెట్రోల్ మొబైల్ ఏం లేదు, ఈడు నుంచి ఆ కొత్తగూడెం వరకు లారీలన్నీ తీసుకుంటే రోడ్డు కిందికి పంపాలి, వచ్చేటప్పుడు లారీ కింద. అది కేవలం అదే పని చేయాలి. వాళ్ళు చేస్తురా లేదా నైట్ ఉన్న ఆఫీసర్ చెక్ చేయాలి. అట్లా చేయడం వల్ల కొంత అయితే ప్రతి దగ్గర మనము పోలీసు
పక్కకు తీస్తుంది వెహికల్ హైవే మీద కాబట్టి ప్రతి వాళ్ళు మేలుకుతుండ్రు, పోలీసు ఉన్నది కాబట్టి నిద్రమత్తు లేకుండా, అంటే వచ్చేటోళ్ళు కూడా కొంత కాన్షియస్గా ప్రతి దాబాలలో లీకర్ పోకుండా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రకారంగా తూచా తప్పకుండా పాటించడం అది జరిగింది. రెండోది విత్తనాలది, అది మీదే ఇన్ఫర్మేషన్. ఏం సార్ మీ దగ్గర మీరు రైతు బిడ్డ క్వశ్చన్ అడిగిరు వచ్చేసి మైకి పెట్టి క్వశ్చన్ అడిగి మీరు రైతు బిడ్డ ఉండి మీ దగ్గర కల్తీ విత్తనాలు కల్తీ నడుస్తుంటే మీరు ఏం చేస్తారంటే మీరు అది తీస్తే మాట్లాడదాం, ఏమని ఉంటే ప్రివెంట్ చేద్దాం, నా దృష్టికి అయితే రాలేదన్నాను. తీసేసి మరి ఇట్లా జరుగుతుంది సార్ అంటే చలో వీ గో హెడ్. అప్పుడు ఉన్న కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, డీసీపీ గారికి మాట్లాడినాక రైడ్ చేసి దాన్ని మొత్తం తీసేసినాం. అంటే రైతుల యొక్క జరిగే ఇబ్బందులు ఇప్పుడు కాదు, రిటైర్ అయినాక కూడా నేను నా వంతు సహకారం, ఎందుకంటే రైతును ప్రతి వాళ్ళు ముంచడానికి ట్రై చేస్తున్నారు. ధర తక్కువ లేకుండా పెస్టిసైడ్స్ రాంగ్ ఇచ్చి యూరియాలు రాంగ్ ఇచ్చి అది మంచి పని, నేను నా సర్వీస్లో చెప్పుకోదగ్గ పని. అది ఎట్లా జరిగిందంటే అతను ఒక కోళ్ళ షెడ్ను తీసేసుకొని మామూలు ఇసుకను కొంత తయారు చేసి కొంచెం బ్లాక్ కలర్ పౌడర్ను పెట్టేసి కొంత యూరియాది కొంత అది కలిపేసి దాన్ని ఎక్కువ క్వాంటిటీ తయారు చేసి ప్యాక్లు అట్రాక్టివ్ ప్యాకింగ్ చేసి రైతులను మోసం చేస్తాం. అది బ్రహ్మాండమైన కేసు, మంచి మా ఆఫీసర్స్ కూడా అప్రిషియేట్ చేసాం. మనం ఎంతసేపు దొంగతనాలు మర్డర్ కేసులే కాదు ఇలాంటిది కూడా చేయాలనేది. అయితే తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అయిన తర్వాత కేపీహెచ్బి వచ్చాను. కేపీహెచ్బిలో కూడా మీరు సీసీటీవీ కెమెరాలు పెట్టడంతో పాటు అప్పుడు కేపీహెచ్బిలో అది బాలానగర్లో పెట్టాం. ఓకే. కేపీహెచ్బిలో మంచి ప్రివెన్షన్ చేసినాం, అక్కడ కూడా ప్రాపర్టీ ఇది కానీ. అప్పుడే ఇక్కడ జేఎన్టీయూలు ఉన్నప్పుడు అప్పుడున్న మా జేఎన్టీయూ వీసీ డిఎన్ రెడ్డి సార్ కలిసి ఉండక ఏం నరసింహారెడ్డి పిహెచ్డీ చేస్తే అంటే చేయలేదు సార్ ఎక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి. 2-3 సార్లు అడిగాను సార్, ఇప్పుడు అది పొలిటికల్ సైన్స్ ఇప్పుడు చేయడం కష్టం, ఉస్మానియా అంతా కష్టమైంది కదా సార్ పోయి రావడం అంటే జేఎన్టీయూలు ఎందుకు చేయకూడదు అని అంటాడు. నేను అప్పుడు ఎట్లా అంటే ఎంట్రెన్స్ ఉంటుంది, నువ్వు ఎంట్రెన్స్ చదవాల్సిందే అనేది. అప్పుడు మళ్ళీ ఎంట్రెన్స్ రాస్తే పిహెచ్డీ ఎంట్రెన్స్లో జాబ్. అదే జేఎన్టీయూలో మీరు కేపీలో పనిచేస్తున్నప్పుడు అదే జేఎన్టీయూలో స్కామ్లో 4 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కదా ఎగ్జామ్స్ దాంట్లో. ఆ కేసు గురించి ఏంటి చెప్తున్నారు? అంటే ఇది ఎడ్యుకేషన్ది కదా, మన ఎడ్యుకేషన్ పతనం అయ్యే కేసు కాబట్టి దాన్ని చెప్పకుండా బెస్ట్. అది అంటే ఇంకా ఇది మనం చెప్పినాం అనుకో దీన్ని చూసి వేరేటోళ్ళు మళ్ళీ ఇట్లా చేయొచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ మనం ఎంత తక్కువ చెప్తే అంత బెస్ట్. ఓకే. కానీ కేపీహెచ్బిలో మీరు పనిచేస్తున్న టైంలో మలేషియా టౌన్షిప్ దగ్గర ఒక వ్యక్తి మర్డర్ జరగడం, రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి, ఆ కేసును మీరు బాగా డిటెక్ట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ కేసు అండి, అది మంచి కేసు చెప్పాలి. ఒకసారి అంటే మాకు ఒక ఏమంటారు నాయుడు అంటే మిస్సింగ్ కేసు వచ్చింది అన్నట్టు. మిస్సింగ్ కేసు వస్తే లింగయ్య అనే ఎస్ఐకి ఎండార్క్ చేసినాం. ఆయన చేస్తుంటే ఇది ఏం అయితే లేదు సార్ ఎటు పోయింది అని అంటే మీరు చూడండి మీరు అన్నాక ఏం చేయాలి చెప్పండి సార్ అంటే ఆయన కొద్దిగా సీక్వెన్స్ రాసి ఇచ్చేసినాడు, ఇట్లా మీరు చేయాలి లింగయ్య గారు దీన్ని. అంటే మిస్సింగ్ కేసు అనేది డీటెయిల్గా పోతే తప్ప మనకు తెలియదు. మిస్సింగ్ కేసు మర్డర్ కేసు కావచ్చు లేదా మిస్సింగే కావచ్చు. మనం కొంచెం బాధపడినాక ఉన్నదానికి లేదని మర్డర్ ఎందుకు సార్ అతను లంపి అన్నట్టు పోయిండు అని. సరే ఆంధ్రాకి పోయారంటే టీం ఆంధ్రాకి పోయింది, అక్కడ పోయింది. పోయినాక ఇక కాలేదు, వాళ్ళేమో భార్య పిల్లలు అందరూ తిరిగి పోలీస్ స్టేషన్ కమిషనర్ కలిసారు. అప్పుడు కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు, అది ఇది టేక్ కేర్. మళ్ళీ మొదలు పెట్టామంటే ఎక్కడికి వెళ్ళిపోయిండు అనేది ఈడికి వెళ్ళిపోయిండు, ఇక్కడ టీ తాగాడు. టీ తాగినప్పుడు ఎవరంటే క్లూ అంటారు దీన్ని, మన పోలీసులో చెప్పాలంటే లాంగ్వేజ్లో క్లూ. టీ తాగినప్పుడు ఎవరు వచ్చారంటే ఈయనతో పాటు 3-4 వచ్చారు. ఆ 3-4 యొక్క డీటెయిల్ తీసుకుంటే ఒక అతను మెదక్లు వెళ్ళిండు అన్నట్టు. అతన్ని ఫస్ట్ పట్టుకొచ్చినాం, ఇతను తాగినంటే ఆ టీ తాగిండు సార్, మాత్రం టీ తాగాయని అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయినట్టు. మిగతా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అనగానే ఇట్లా వాళ్ళు చెప్పంటే మేము సేఫ్గా ఉన్నామని ఆ 4 తీసుకొచ్చి ఇస్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అలా మెయిన్ అతను అక్యూజ్డ్ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కామారెడ్డి ఏరియా దళా కమాండర్. అందులో ఇంకో క్లూ ఇంకోళ్ళని అడగంగానే ఎస్ సార్ పిస్టల్ ఉంది అన్నాడు. తో పాటు అతను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో 3 పిస్టల్స్ దొరికిండు, మాకు ఒక పిస్టల్ దొరికింది. ప్లస్ ఇతను తీసుకొని పోయి ఆయన రింగ్స్ గోల్డ్ తీసుకొని వెళ్ళి అతన్ని మర్డర్ చేసి మెదక్లు వేసేసాడు. మెదక్లు వెళ్తే మా ఊరికి యూనిఫామ్లో ఒకసారి పోవాలనే కోరిక ఉండే నాకు. అంటే మా ఊర్లో యూనిఫామ్లో అంటే ఎట్లా పోతే ఊరికి పోతే బాగుండదు యూనిఫామ్ వేసుకుని. అంటే మా ఊరు పక్కకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ డెడ్ బాడీని తీసేసి పోస్ట్ మార్టం చేయించేసి అట్లే యూనిఫామ్లో మా ఇంటికి పోయి స్నానం చేసి భోజనం చేసి వచ్చింది. ఆ కోరిక అట్లా నెరవేరింది. పోలీస్ ఆఫీసర్ అయినాక మా ఊళ్ళో ఒకసారి యూనిఫామ్లో కానీ మర్డర్ కేసులో వెళ్ళారు. ఈ మర్డర్ కేసులో వెళ్ళారు. దట్ ఈస్ ద బెస్ట్ కేసు. 3 months 15 days పట్టింది. ఆ ఎస్ఐ సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు. అంటే మనం డిటెక్ట్ చెప్పాల్సి వచ్చిందంట. ఓన్లీ తనకున్న గోల్డ్ వాటిని తీసేసుకున్నారు అంతే, వాచ్ దానికోసం జస్ట్. అతను వీళ్ళకు లిక్కర్ కూడా ఆఫర్ ఇచ్చిండు, 2-3 సార్లు లిక్కర్ తాగిపించిండు, అట్లా దోస్త్ అయ్యిండు. అంటే ఈ గోల్డ్తో పాటు ఇంట్లో ఎంతో ఉందనుకున్నారు అన్నట్టు. ఇంకా ఇంటికి పోయి సెర్చ్ చేసి ఏం దొరకలేదు. సార్ మీరు ఇన్స్పెక్టర్ వరకు చూసుంటారు చాలా కేసులు, మర్డర్ కేసులు కానీ లేదంటే థెఫ్ట్ కేసులు కానీ.
ఎక్కువ మోటివిటీ దేనికి కనిపిస్తుంటుంది అంటే బంగారం దీనిలో లేదంటే ఇంకా వేరే సెక్సువల్ రిలేషన్? రెండే కారణాలండి. ఒకటి గోల్డ్ మనీ అంటే ప్రాపర్టీ గురించి, సెకండ్ సెక్సువల్ జెలసీ. వీటికన్నా మర్డర్లు ఎక్కువయ్యాయి. ఎక్కువ మీరు పనిచేసిన పొల్యూషన్లో సెక్సువల్ మర్డర్ జరిగేవా లేదంటే మీరు చెప్తున్నట్టు ప్రాపర్టీ అఫెన్స్? ప్రాపర్టీ ఎక్కువైనాయి. ప్రాపర్టీ టోటల్ సెక్సువల్ ప్రాపర్టీ. తర్వాత ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇంటెలిజెన్స్ 3 years. కేపీహెచ్బీలో కూడా మీ మీద చాలా కేసులు ఉన్నాయి కదా, ఇంకా మీరు చేసిన మంచి కేసులు, చాలా మంచి కేసులు ఉన్నాయి. కేపీహెచ్బీలో మీరు ఒక దొంగతనం చేస్తూ ఫ్లైట్లో తిరిగే వాడిని పట్టుకున్నారు. ఫ్లైట్లో తిరిగి పట్టుకున్నాను. వాడు ఫ్లైట్కి వెళ్ళిపోయేటోడు, బాంబేలో ఉండేటోడు, వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయేటోడు. ఆ టీంను పట్టుకున్నాము. ప్లస్ ఈ బంగారం లేడీస్ దగ్గరికి పోయి చూసి ఇట్లా బంగారం చూపించి ఇట్లా కొట్టిచ్చేది, అదో పెద్ద గ్యాంగ్ పట్టుకున్నాం సత్యనపల్లిది. ప్లస్ క్యాష్ వేస్తారు అన్నట్టు, క్యాష్ వేసి కిందేసి అది తీసుకుంటాం. కారు యొక్క అది వేసి ప్రాపర్టీ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ కేసులు చాలా పట్టుకున్నాం. ఒకటి ఇంకొకటి మంచి కేసు ఏంటంటే కళ్ళులో పనిచేసే గుమాస్తాను లవర్ ఏమంటారు, ఆ లవర్కు బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వాడిని చంపి 1800 రూపాయలు తీసుకొని పోయి లవర్కు గిఫ్ట్ కొనిచ్చు మర్డర్ చేసి. అది చాలా బాధాకరమైన విషయం. ప్రియురాలు గిఫ్ట్ ఇవ్వడానికి 1800 రూపాయలకు వీడిని తీసుకుపోయి ఒక బండ మీద పెట్టి చంపేసాడు. అది 2 days డేట్ చేసినాం దాన్ని. పూరా అతను కళ్ళు దుకాణంలో పని చేస్తాడు, 2000కి పని చేస్తాడు. ఆ కళ్ళు జమ చేసే డబ్బులు, టాడీ జమ చేసే డబ్బులు ఇంటి ఆడ సేట్కి ఇచ్చిపోవాలి. సేట్కి ఇచ్చిపోయి ఉందంటే వీళ్ళు తీసుకొని పోయి చంపేసారు బాబు. అదొకటి మంచి కేసు చేసి. కేపీహెచ్బీలో మీరు పనిచేస్తున్న టైంలో అటెన్షన్ డైవర్షన్ కేసులు బాగా జరిగి ఉంటాయి. బాగా అయినాయి అన్నట్టు. ఈ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని పోయి అంటే టోటల్గా ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఎస్సీపీ క్రైమ్స్గా పనిచేస్తున్నా కదా, ఇప్పుడు కూడా చూస్తే అక్కడ తిక్కుడు పాపులేషన్ ఉంది. ప్లస్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువతో పాటు వాళ్ళు కొంచెం డబ్బు ఉన్నోళ్ళు అక్కడ. అంటే గోల్డ్ కానీ ఇల్లు బ్రేక్ చేస్తే గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది. బ్యాంకులకి వెళ్ళి విడ్రా చేసుకొని పెట్టేటప్పుడు క్యాష్ ఎక్కువ వస్తుంది. కాబట్టి పోలీస్ కాన్సన్ట్రేషన్ కొంచెం మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. మీరు అటెన్షన్ డైవర్షన్ కేసుల్లో ఒక బాధితుడు మీ దగ్గరకు వస్తే బాధితుడిని సంపాదించాల్సిన నంజాల నరసింహారెడ్డి గారు అతన్ని నిల్చోపెట్టి తిట్టడంతో అతను పోయి అప్పట్లో కమిషనర్ ద్వారకా తిరుమలరావు గారు కంప్లైంట్ ఇవ్వడం, దాంతోనే మీకు బదిలీ అయిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చింది. అట్లా ఇన్ఫ్లుయెన్స్ బ్యాంక్ మేనేజర్ మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి, బ్యాంక్ మేనేజర్ కాదు అతను, బ్యాంక్ చైర్మన్. మేబీ అభియోగం కరెక్టో కాదో కానీ అతను డబ్బులు బ్యాంకులో తీసుకొని పోతుంటే అతను ఫాలో చేస్తున్నారు దొంగలని చెప్పేసి అతను ఆఫీస్ దగ్గరికి పోయి ఆపుకున్నాడు. మీరు ఫాలో చేస్తున్నాడు 100 చెప్తే మీకు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కదా అని. అంటే అక్కడ వేరియస్ కారణాలు. అప్పుడున్న తెలంగాణ మూమెంటు నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఒక కేసు అని అనుకోను. అప్పుడున్న తెలంగాణ మూమెంట్ ఉండే, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడ చేయాలి అంటే అవన్నీ కొంచెం కాంట్రడిక్షన్. మనము అతను చెప్పడం వల్లే ట్రాన్స్ఫర్ చేసిండని వీ కాంట్. అతను అప్పట్లో వార్తలు ఏమొచ్చిందంటే ఒక బ్యాంక్ చైర్మన్కి నేరం జరిగితే అతను ఫిర్యాదుదారుగా వచ్చి నిలబడితే నంజాల నరసింహారెడ్డి గారు అతను నిల్చోపెట్టి తిట్టడంతో అతను హట్ అయ్యి అప్పుడున్న కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడం. అట్లా ఐ డోంట్ థింక్ అట్లా ఒక బ్యాంకు కోఆపరేటివ్ అంటే పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదుదారు వస్తే మన ఆ రకంగా ఒకవేళ అట్లా మందలించినట్టుంటే నన్ను మందలించవచ్చు కానీ బట్ దాని గురించి ట్రాన్స్ఫర్ చేసిన ఐ కాంట్ థింక్. అంటే మందలించడం కూడా కరెక్ట్ కాదేమో కదా. మందలించిన అంటే మీరు మొదలు ఒక చిన్న అంటే మీరు ఫాలో అవుతారు దొంగలు అన్నప్పుడు 100 మీరు ఎంత ఎడ్యుకేటెడ్, రోజు డబ్బులు తెచ్చేటోళ్ళు. మీకు మీటింగ్లో కూడా మేము చెప్పాము, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మీకు ఏమైనా అనుమానం ఉంటే మీరు పోలీస్కి ఇస్తే మీకు ఎస్కార్ట్ ఇస్తామని చెప్పినాక కూడా మీరు ఫాలో కాలేదు. ప్లస్ దొంగలు మీకు ట్రేస్ అయినాక కూడా మీరు 100 గీయలేదండి, మీరు నెగ్లెక్ట్ మీ దగ్గర ఉంది కదా, డబ్బులు వాయి కదా మనవి అని అన్నమాట వాస్తవం కావచ్చు తప్ప కానీ అది అనడం వల్లే ట్రాన్స్ఫర్ అయిందని నేను అనుకోను.